మనం బంధించబడ్డామా, భద్రపరచబడ్డామా? నీ డబ్బులు బంధించబడ్డాయా, భద్రంగా ఉన్నాయా? నీ ఆరోగ్యం బంధించబడిందా, భద్రంగా ఉన్నాయా? నీ స్పిరిచువల్ లైఫ్, నీ ప్రార్థన జీవితం బంధించబడిందా, భద్రంగా ఉందా? సాతాను మనల్ని బంధించిందా, దేవుడు మనల్ని భద్రంగా పెట్టిందా? హల్లెలూయా. మనం భద్రంగా ఉన్నట్లయితే ఎండలో ఉంటాం, అలాగని ఎండ దెబ్బ మనకు తగలదు. మనం భద్రపరచబడినట్లయితే వెన్నెలకి వెళ్తాం, అలాగని వెన్నెల దెబ్బ మనకి తగలదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రొటెక్షన్ ఎవరికి అవసరం అని అంటే, సాతానుతో యుద్ధం చేసేవాడికి అవసరం. కానీ సాతాను ఏం చెప్తుందంటే, యు ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ అని అంట. అంటే ఏ ఒక్క యుద్ధం చేయకుండా మీరు భద్రంగా ఉన్నారంటే అది పచ్చి అబద్ధం. దేవుడు ఎప్పుడు కాపాడుతాడండి మనిషిని? సమస్యలోకి వెళ్ళినప్పుడే దేవుడు కాపాడుతాడు. ఏ ప్రాబ్లం లేకుండా ఒక వ్యక్తిని దేవుడు కాపాడాల్సిన అవసరము దేవుడికి లేదు. మానవుడు కూడా ఆ కాపాడే తత్వాన్ని పొందుకునే అక్కర లేదు.